ఆయనకి నిద్రపోయేదే అయిపోయింది. ఈరోజు హాలిడే అనమాట. మేము ఎక్కడికి పోతున్నాం, మనము ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాం. కొన్ని వస్తువులు కావాలన్నమాట. సో మిమ్మల్ని కూడా నేను పిలుచుకోపోతాను. ఇది ఫుల్ కంప్లీట్ బ్లాగ్ కాదు, నార్మల్గా ఊరికి ఇట్లా వీడియో తీస్తా ఉన్నాను. వాళ్ళు అడగలేకపోయినా నేను చెప్తున్నాను, ఎందుకంటే మన ఉండే కొంతమంది సబ్స్క్రైబర్స్ కన్నా మన ఆడియన్స్కి మనం చెప్పాలి కదా ఎక్కడికి పోతున్నాం ఏమి అని. సో ఇద్దరు రెండు కళ్ళజోడ్లు వేసుకొని పోతా ఉన్నారు అనుకున్నారు. ఫుల్ ఉడుకుంది ఈరోజు. మాకు 30 degrees ఉందన్నమాట, చాలా ఉడుకు. ఇండియాలో 30 degrees అంటే మీకు ఎట్లా 40 degrees ఉంటుందో అట్లా ఉంటుంది మాకు ఇక్కడ. ఏదైనా ఎక్స్ట్రీమే, ఎండ అయినా స్నో అయినా వాన అయినా అంత ఎండగా ఉంది. అందుకే ఇంకా మా చిన్ని కళ్ళని కాపాడుకోవాలనేసి అట్లా స్పెక్స్ వేసుకున్నాము. ఇంకా పోతా ఉన్నాం. ఇంకొకటి ఏమిది, పాలు వచ్చేసి వీళ్ళు అమ్ముకూడదు కదా, వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్కి అమ్మాల. గవర్నమెంటే వచ్చేసి మనకి ఇట్లా పాలు అమ్ముతారు. సో ఇక్కడ మనకి ఏమంటే మన ఊర్లో అంతా ఎట్లుంటారంటే పాలు అమ్మేది వచ్చేసి వాళ్ళే వచ్చి ఇంటికి పోసేసి పోతారు కదా. ఇక్కడ అట్లా ఉండేలేదు. వీళ్ళు ఏది చేసినా కూడా గవర్నమెంట్కి అమ్మాలా. ఇంకా గవర్నమెంట్ ప్రైస్ని డిసైడ్ చేసి ఇంకా మార్కెట్లో పంపిస్తారు అనమాట, అంటే అమ్ముతారు. స్వాగతం కృష్ణ, శుభ స్వాగతం కృష్ణ. ఇదేమి గ్రాసరీ స్టోర్ అని చెప్పేసి ఎక్కడో పోతా ఉండాలని అనుకుంటున్నారా? కేంబ్రిడ్జ్కి వస్తుంది. KWC రీజన్ అని చెప్తారు. కిచెనర్, వాటర్లూ అండ్ కేంబ్రిడ్జ్ ఇవన్నీ పక్కన ఉన్న సిటీస్. నేను కేంబ్రిడ్జ్కి వచ్చినాను, కానీ ఈ ఏరియాకి అయితే నేను ఫస్ట్ టైం వస్తా ఉన్నాను అనమాట. వచ్చిందే నాకు కార్ దిగిందే వావ్ అని నిజంగా అనిపించింది. ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉన్నింది. మంచి ఫ్లవర్స్, హౌజెస్, రోడ్డు, కామ్నెస్ అంతా భలే ఉన్నింది. నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏమంటే ఇది సైన్ బోర్డ్ అనమాట. ఇట్లా మనం రోడ్ క్రాస్ చేయాలంటే ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలా, ఆరాంగా మనం ఇట్లా క్రాస్ చేసేయచ్చు రోడ్స్. ఈ వెహికల్స్ ఇవన్నీ ఇట్లా స్టాప్ అయిపోతాయి. మనకి ఎంతో 7 to 15 seconds, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ టైమింగ్, కానీ మనకు కొన్ని సెకండ్స్ ఉంటుంది. అట్లా ఆగి మళ్ళీ మనం ఇట్లా ఆ సెకండ్స్ లోపల మనం ఇట్లా క్రాస్ చేసేయచ్చు రోడ్డు. అండ్ ఆ బటన్ ప్రెస్ చేసిందే సౌండ్ కూడా వస్తుంది అనమాట. అండ్ ప్లస్ వాళ్ళ సిగ్నల్స్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు స్టాప్ చేసేస్తారు వెహికల్స్ అంతా. అండ్ ఇది వచ్చేసి ఏమంటే బస్ స్టాప్. సో చందు స్టూడెంట్గా వచ్చారు కదా, సో నేను ఎక్స్పీరియన్స్ అడుగుతా ఉంటాను అనమాట. మీరు ఎలా ఉండింది, అట్లా బస్కి వెయిట్ చేస్తూ ఉంటారా, కార్ ఎప్పుడు కొన్నారు, స్టూడెంట్గా వచ్చిన తర్వాత అవన్నీ అడుగుతా ఉంటాను. ఇంకా ఇది వచ్చేసి ఏమంటే సలూన్ ఏదో కొత్తగా ఓపెన్ అయింది, ప్లస్ ఆఫర్లో ఉంది అనేసి మేము కొంచెం ఓకేలే అని పోతుంది. ఫస్ట్ వచ్చేసి నేను చందుకి హెయిర్ కట్ అనుకోండి, మళ్ళీ నాకు అక్కడ పోయిన తర్వాత సర్ప్రైజ్ చేసి నాకు అక్కడ పోయే వరకు అసలు నాకు హెయిర్ కట్ అని నేను అనుకోలేదు, చందుకే అని అనుకోండి. చూడండి ఆ వీడియోలో కూడా నేను చెప్తా ఉన్నాను చందుకి హెయిర్ కట్ కోసం వచ్చాము, కానీ చూస్తే నాకంటే హెయిర్ కట్ నేనైతే షాక్ అయిపోయింది. ఇదే నాకెందుకు అంటే మ్యారేజ్ యానివర్సరీ కోసము అని మళ్ళీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను హెయిర్ కట్ది. యాక్చువల్లీ మేము హెయిర్ కట్కి వెళ్ళాం అనమాట. మా ఆయన ఎవరు ప్రొఫెషనల్, మంచిగా ఉంది సెటప్ అంతా. పోతుమి నేను వచ్చేసి అన్నా నాకు ఏది ఫేస్కి సూట్ అవుతుందో దాన్ని హెయిర్ కట్ చేయండి అని చెప్పాం. చేశాడు, చాలా కష్టపడ్డాడు, అంటే ఒక 1.5 hours అట్లా కష్టపడ్డాడు. కానీ హెయిర్ ఉంది కానీ కట్టలేదు. హెయిర్ ఉంది కానీ కట్టలేదు. డబ్బులు బొక్క అనుకోనొచ్చు, కానీ ఏదో ట్రై చేస్తుంది. మళ్ళా అంటే ఉంది హెయిర్ కట్ కనిపిస్తుంది, కానీ వాడు అంత నీట్గా చేయలేదు. ప్లస్ వాడు లెంత్ కట్ చేయలేదు కదా, అంటే ఎక్కువ ఉంచేసాడు. నేను చెప్పాను అనమాట, చెప్పినా కూడా వాడు అట్లనే చేశాడు. బట్ ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి మాకే అర్థమైంది ఇక్కడ ఎట్లా ఉంటుందని. నెక్స్ట్ టైం ఇంకా మేము కేర్ఫుల్గా ఉంటాము. ఏదో ఉంది, కట్ అయితే ఉంది, కానీ వెతుక్కోవాలా హెయిర్ కట్లో. ఒకటి ఉంది, నేను ఇప్పుడు అద్దంలో ఇది కనిపిదేమో వీళ్ళకి, ఇట్లా ఇట్లా బ్యాంగ్స్ లాగా లైట్ గా. నేను అనింది నాకు పొడువుగా చేయండి, ఇంతవరకు కావాలా అని చెప్తే వాడు నాకు ఇంతవరకు చేశాడు. బట్ నేను ఎప్పుడు చేయించుకోలేదు ఇట్లా, ఇది ఫస్ట్ టైం చేయించుకోలేదు. బట్ విల్ సీ హౌ ఇట్ లుక్స్. సో మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది మాకు ఇంకొక 3 days లో. అది లైటో ఏమో తెలియదు నాకు. సరేలే నేను చూపి. సో అది వెనకాల ఉండేదంతా సర్కిల్ అనమాట. సో ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే క్లే తీసుకొనేకి. సో ఫస్ట్ టైం మేము వచ్చేసి మనమే గణేష్ తెచ్చుకునేది ఎందుకు, మనమే ఇంట్లో చేసుకుందాము, క్లే అంతా చేసుకొని మనమే గణేష పెట్టుకొని పూజ చేసుకుందామని చందు అంటా ఉన్నారు. సో వీ డిసైడెడ్ టు గెట్ ద క్లే అండ్ టు మేమే చేద్దాము మనస్ఫూర్తిగా మంచిగా
గణేష్ అని ఈసారి ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాము. చూద్దాము. ఎక్కడ నాన్న, ఎక్కడ ఉండదు చెప్పు? ఇక్కడ మైకిల్స్ ద ఆర్ట్స్ అండ్ ద క్రాఫ్ట్ స్టోర్ చాలా పెద్దగా ఉంది, మీకు కూడా చూపిస్తాను. అక్కడే అనమాట మేము పోతా ఉన్నది. అంత పెద్ద స్టోర్కి నేను ఫస్ట్ టైం పోతా ఉన్నాను. మైకిల్స్ ద ఆర్ట్స్ అండ్ ద క్రాఫ్ట్ స్టోర్, జస్ట్ టు గెట్ ద క్లే. మళ్ళీ చూద్దాం. అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పి ఫస్ట్ టైం పోతున్నాము. అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మా గణేష్ మంచిగా రావాలి అనేసి. సరిపోయారు ఇద్దరు. సెక్షన్ ఉంది మాకైతే. ఇక్కడ క్లే దొరుకుతుంది. $18.99. చాలా వెయిట్ ఉంది. 4.5 kgs. సో ఇంకా క్లే తీసుకొని వస్తాం. ఇంకా పక్కనే డాలర్ ట్రీ ఉంటే సరే ఇక్కడ పోదాము, ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా కనిపిస్తాయా, ఉంటాయా ఏదైనా కొత్తగా అనేసి ఇంకా పోతుంది. ఇక్కడ ఏమంటే 3 ఉంటాయి అనమాట స్టోర్స్ విత్ సేమ్ నేమ్, డాలర్ ట్రీ, డాలర్ స్టోర్ అండ్ డాలరామా అనేసి. నా ఫేవరెట్ ఎప్పుడు డాలరామానే. ఇంకా చూసారా ఆల్రెడీ హ్యాలోవిన్ స్టాక్ అప్ ఆల్రెడీ చేసేసినారు. ఇంకేమి అక్టోబర్లో వస్తూ ఉంది కదా హ్యాలోవిన్. డాలర్ ట్రీలో ఇది క్యూట్ స్టఫ్ కనిపించింది, భలే ఉంది. ఇది ఆయిల్ దానికో దేనికో అనుకుంటా. మనకి ఆ ఫాయిల్ పేపర్ కావాలి స్టవ్కి. ఇంట్లో ఖాళీగా ఉంటే ఎక్కడికి పోతాము, ఏం తెచ్చుకుంటాము అనేది. మేము యూజువల్ మా రొటీన్ ఎట్లుంటుందంటే, మాకు ఏమైనా హాలిడే ఉంటే, ఇట్లా లీవ్ ఉంటే, చందుకి ఏమైనా ఆఫ్ ఉంటే, ఇప్పుడు ఫ్రెష్కోకి వచ్చినాము. డాలరామా లేకపోతే ఇండియన్ సూపర్ మార్కెట్ లేకపోతే స్పర్శ్ అండ్ ఫ్రెష్కోకి ఎందుకురా చికెన్ యాక్చువల్లీ వాల్మార్ట్ లో కూడా చికెన్ కొంచెం మనకు తక్కువ ఉంటుంది. జెహర్స్ లో అనేదానికి కొన్ని దగ్గర కొన్ని షాప్ లో కంపేర్ చేస్తే నాకు వాల్మార్ట్ తక్కువ, ఫ్రెష్కోలో కూడా తక్కువ. నాన్న ఇక్కడ మేము ఐస్ క్రీమ్ తీసుకుంటాము. ఫ్రెష్కోలో అయితే మంచి ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. ఇదే చూసారా ఎన్ని కార్స్ ఉన్నాయో. కార్స్ అన్ని దగ్గర ఉంటుంది అనుకోండా, అంటే ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఇదే అనమాట ఫ్రెష్కోలో మన ఇండియన్ స్నాక్స్ బాగా దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే ఈసారి చూడండి. కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటుంది మనకి ఫ్రెష్కోలో. సో మనకి ఇది చికెన్ అయితే ఆఫర్లో ఉంది. $14ది $10 ఉంది. సో మనం ఏది తీసుకుంటున్నాము? ఓకే, ఎంత కేజీ ఉంటుందా నాది? 1 kg వరకు వస్తుందా? 0.956 అంటే ఆల్మోస్ట్ 1 kg. పర్వాలేదు. $10 అంటే $600. చూడు అదే పడిపోయింది, నేనేం పడేయలే. మనకి ఫ్రెష్కోలో సమోసాలు కూడా దొరుకుతున్నాయి. సమోసా అయితే మేమైతే కోక్ తీసుకుందాము చికెన్కి అనేసి వచ్చినాము. ఇక్కడ చాలా డ్రింక్స్ ఉంటాయి. అంతా మన ఇండియన్సే. ఎక్కడ చూసినా కెనడాలో మొత్తం మన ఇండియన్సే ఉన్నాయి. మాకైతే సోఫా వెనకాల ఇట్లా ఫ్రేమ్స్ పెట్టుకుందాం అనేసి తీసుకున్నాను. నేను చాలా బాగుంది. హెయిర్ కట్ చేసుకున్నా, చాలా బాగుంది హెయిర్ కట్. ఎందుకు నాకు అసలు కట్టు కనిపించట్లేదా? కనిపిస్తుంది. ఇంకెందుకు ఇందాక నుంచి హెయిర్ కట్ భలే చేసుకున్నావు. బాగా చేసుకున్నావు, కాంప్లిమెంట్. అది అసలు కట్టు కనిపిస్తుందా? ఈ రోజు నేను హెయిర్ కట్ ఎందుకు చేసుకున్నానేమో తెలియదు. మా హస్బెండ్ అయితే ఎన్నిసార్లు అడుగుతున్నారు అసలు హెయిర్ కట్ ఉందా అని. అట్లా కాదు, నాకు బెగ్గర్స్ ని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇండియాలో అయితే 10-20 రూపీస్ వేయచ్చు, ఇక్కడ మనమే కష్టం మనకే. ఇక్కడ షవర్మా రేపు తింటావు కదా చికెన్, రేపు చికెన్ తింటారు, మళ్ళీ షవర్మా తినాలంట. ఎప్పుడు వచ్చినా షవర్మా అంటారు. షవర్మా అంటే ఎవరు తెలుసా? చికెన్ వాళ్ళ అమ్మ షవర్మా, కోడి వాళ్ళ అమ్మ పేరేమి? షవర్మా అనుకో, నన్ను కూడా అనుకోనొచ్చు. సో ఫైనల్ గా డాలరామాలో పోయి మేము మంచిగా ఇట్లా ఫ్రేమ్స్ కూడా తెచ్చుకోండి. నాకు చాలా బాగుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సెట్ అప్ ద సోఫా. అంటే ఆ వాల్ ని అంతా ఒక్కొక్కటే ఒకేసారి నేను అన్ని కొనుక్కొని వచ్చలేదు, చిన్నగా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మంచిగా వాల్ ని డెకరేట్ చేసుకోవాలా అనేది నాకు అంత, ఇంకేం లేదు. నాకు ఇష్టం, నాకు హౌస్ ని కొంచెం సెట్ చేయడం ఇష్టం. అట్లానే ఓవర్ డెకరేటివ్, ఓవర్ ఎక్స్పెన్సివ్, ఓవర్ గా అని కాదు కానీ సంథింగ్ అంటే ఇంటికి వస్తే మంచి పీస్ఫుల్ గా ఉండాలి, దాన్ని చూసినప్పుడు మంచిగా అనిపించాలి అనేసి అంతే, ఇంకేం లేదు. అంత కాస్ట్ ఏం నేను పెట్టకపోయేలేదు. ఇంకా డాలరామాలో అయితే మనకు మంచి దొరుకుతుంది కాబట్టి సో మనకి అది సెట్ అయిపోతుంది. సో లెటర్స్ అన్ని వెనకాల ఉన్నాయి స్టఫ్స్ అంతా.
ఇంకా అవన్నీ ఇంకా మోసుకొని పోవాలంటే ఇంకా దేవుడు కనిపిస్తారు. మా ఆయనకు ఆల్రెడీ నిద్ర వస్తా ఉంది. నువ్వు వీడియోలో వస్తున్నావు, అన్ని దేవుళ్ళు కనిపిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ పెట్టుకొని చేయి. ఇంకా మేము వచ్చే రెగ్యులర్ స్టోర్ ఇండియన్ సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసి గ్రాసరీస్ కోసము ప్లస్ బాస్మతి రైస్ కోసము. ఎందుకంటే నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసింది మీ లంచ్ కోసం ఇంటికి. సో వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఇంకా చందు ఆల్రెడీ ప్లాన్ చేసుకోండి దమ్ చికెన్ బిర్యానీ చేయాలనేసి. దానికి ఏమేమి కావాలో ఇంకా అవన్నీ షాప్ చేసుకుంటా ఉన్నాము. అండ్ ఇంకా ఇండియన్ సూపర్ మార్కెట్లో అయితే ఒక కర్డ్ దొరుకుతుంది మోదాని అనేసి. ఎంతమంది టేస్ట్ చేశారో నాకు తెలియదు, మాకైతే పర్సనల్గా చాలా ఇష్టము, బాగుంటుంది టేస్ట్. ఇక్కడ ఏమంటే కొంచెం కెనడాలో కర్డ్స్ అంతా స్టిక్కీ ఉంటుంది, బట్ దిస్ కర్డ్ ఈజ్ రియలీ గుడ్. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. అండ్ మేము ఎప్పుడు ఇండియన్ సూపర్ మార్కెట్కి వచ్చినా కూడా సమోసా పక్కా తీసుకొనే పోతాము, తీసుకోకుండా తినకుండా అసలు పోము. సో ఇంకా అన్ని గ్రాసరీస్ అంతా కార్లో పెట్టేసి ఇంకా సమోసా తీసుకుందాం. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా కొంచెం ఆకలి కూడా అనిపిస్తూ ఉండే. సో కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా సమోసాస్, పెద్ద సమోసాలనే ఉంటాయి అవన్నీ. ఇంకా 3 సమోసాలు అది తీసుకొని ఇంకా గణేష్ ఐడల్స్ చూస్తారా, అన్ని ఇండియన్ స్టోర్లో భలే కలగా ఉండే విత్ గణేష్ ఐడల్స్. మళ్ళీ కృష్ణ జన్మాష్టమి వస్తుందనేసి కృష్ణ రిలేటెడ్ ఐటమ్స్ అవన్నీ ఉండే. మేము పోయింది ఎప్పుడంటే ఇంకా పండుగకి ఇంకా 10 days ఉండే, అప్పుడే ముందే పోయి అడ్వాన్స్డ్గా ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వచ్చేస్తామే. ఎందుకంటే వన్స్ మనం ఇట్లా గణేష ఇట్లా క్లేతో దేవుని చేసుకుంటే ఇవన్నీ నాన్ వెజ్ ఇవన్నీ చేసుకోలేము కదా. అందుకే మేము ఇంకా 10 days ముందే మళ్ళీ ఎవరు పోతారు అంత దూరం నుంచి ట్రావెల్ చేయాలనేసి మేము ముందే అన్నీ పోయి తీసుకొని వచ్చేస్తామే. సో మేము ఎప్పుడు ఇండియన్ మార్కెట్కి వచ్చినా కూడా సమోసా కంపల్సరీ తీసుకుంటాము. 3 సమోసాస్ తీసుకుంటాము, మా ఫేవరెట్ అనమాట. టిష్యూస్ లేదు, అయిపోయినాయి, నేను పెట్టాల్సింది. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్ ద ఫెస్టివల్ అనమాట. మా గణేషన్ సూపర్గా చేసుకుంటాం, ఇంట్లోనే నిమజ్జనం కూడా చేసుకొనేసినాము. ఇంకా వీడియో ఎవరైనా చూడలేకపోతే మన షార్ట్స్లో చూడవచ్చు అనమాట మా గణేశాన్ని. ఇంక ఇది వచ్చేసి ఏమి అంటే మన కాలనీలో వచ్చేసి మన తెలుగు వాళ్ళందరూ కలిసి గణేషన్ పెట్టింటే సో దర్శనం చేసుకొని పోతా ఉన్నాము. ఈ హౌస్లో పెట్టారు గణేషన్. సో హౌస్లో అనమాట, గరాజ్లో పెట్టారు. మీకు అక్కడ పోయినాక చూపిస్తాను. గణేషన్ అయితే చాలా బాగా పెట్టాడు. ఇక చూపియండి ఒకసారి గణేషన్ కలుషమంతా పెట్టి మంచిగా పూజలు తెప్పించింది. ఏముండేది లిస్టోవల్ సిటీలో అనమాట. సో మనకి అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, ఒక్కొక్కరే మాకు పరిచయం అవుతా ఉన్నారు మేముండే సిటీలో అయితే. సో తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఇట్లా గణేషన్ పెట్టినారు. ఎట్లా మన ఊర్లో ఇట్లా కాలనీలో గణేష పెట్టుకుంటారో అట్లా. సో మా ఇంటికి జస్ట్ ఒక 5 minutes 3 minutes అంతే అనుకుంటాను. సో మంచిగా ఇట్లా తెలుగు వాళ్ళు ఎవరిదో ఇట్లా ఇల్లు ఉంటే ఇట్లా గరాజ్ తీసుకొని ఆ గరాజ్లో మంచిగా క్లీన్ చేసుకొని తెలుగు వాళ్ళు అందరూ పెట్టినారు, భలే అనిపించిందే. సో దివ్య అక్క వాళ్ళ కొడుకు అనమాట, ధ్రువ్ అనేసి. సో భలే క్యూట్గా ఉంటాడు. సో వాడిని మాట్లాడించకపోతా ఉన్నాను, వాడు వెళ్ళిపోయినాడు. సో చాలా బాగా పెట్టినారు డెకరేషన్ కానీ, భలే అనిపించింది ఫీల్ మాత్రము. నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే ఇంకా అక్కడ ఉండే అక్క వాళ్ళందరూ వచ్చేసి నువ్వే పూజ చెయ్యి పర్వాలేదు, ఇంకోసారి పూజ చెయ్యి, ప్రసాదం తెచ్చింది అనమాట. అది గుగ్గిల్లో ఏమో అంటారు కదా, ఆ ప్రసాదం తెచ్చుకొని ఇంకా దేవుని దగ్గర అంతా పూజ చేసుకోండి. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఇట్లా ఫెస్టివల్ టైమ్స్లో నిజంగా ఫ్యామిలీస్ చాలా గుర్తొస్తారు, ఇట్లా ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్ అందరూ. కానీ ఇక్కడ ఇట్లా అందరూ కలిసి ఇట్లా దేవుడిని పూజ చేసుకుంటే నిజంగా ఫీలే వేరు. ఇంకా మేము అందరూ డిసైడ్ అయినాము ఇంకా కమింగ్ ఫెస్టివల్స్ కూడా అందరూ ఇట్లా కలిసి పూజ చేసుకోవాలని.